శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. ఇవాళ మనం ఒక ఈగ గురించి చెప్పుకుందాము. ఒకరోజు ఏంటంటే ఈగ దాని ఇల్లు అలుక్కుంటూ దాని పేరు మర్చిపోయింది. పేరు మర్చిపోయి ఏం చేసింది, నా పేరేంటి అని ఆలోచిస్తూ దానికి పేదరాశి పెద్దమ్మ గుర్తుకొచ్చింది. అప్పుడు అది పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ నా పేరేంటి అంటే ఆవిడేం చెప్పిందంటే, నా కొడుకుని అడుగమ్మా, నాకు తెలీదు అని చెప్పింది. అప్పుడు సరే అని చెప్పి ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుక, నా పేరేంటి అంటే, ఏమోనమ్మా నాకు తెలీదు, నా చేతిలో ఉన్న గొడ్డల్ని అడుగు అంటే సరే అని చెప్పి ఆ చేతిలో ఉన్న గొడ్డల్ని అడిగింది. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డల, నా పేరేంటి అంటే, ఓ నాకు తెలీదు, నేను నరికే చెట్టును అడుగు అంటే సరే అని వెళ్ళి ఆ చెట్టుని అడిగింది. ఆ చెట్టు ఏమంది, ఆ చెట్టుని ఏమని అడిగిందంటే, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరికే చెట్టు, నా పేరేంటి అంటే, నాకు తెలీదమ్మా, నా ఆకులు తినే గుర్రాన్ని అడుగు అని చెప్పింది. సరే అని చెప్పి వెళ్ళి ఆ గుర్రాన్ని అడిగింది. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరికే చెట్టాకులు తినే గుర్రమా, నా పేరేంటి అంటే, ఏమోనమ్మా నాకు తెలీదు, నా కడుపులో ఉన్న బిడ్డను అడుగు అని చెప్పింది. సరే అని అడిగిందనమాట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరికే చెట్టాకులు తినే గుర్రమా, గుర్రం కడుపులో ఉన్న బిడ్డ, నా పేరేంటి అంటే, హిహిహిహి అన్నవి, ఈ మాత్రం నీకు తెలీదా, నీ పేరు ఈగ అంది. అప్పుడు ఓ నా పేరు ఈగనా అని చెప్పి అది వెళ్ళిపోయింది. ఈ కథలో ఏమర్థమవుతుంది, ఆ ఈగ ఎలా అయితే దాని ఇల్లు అలుక్కుంటూ దాని పేరు మర్చిపోయిందో, అలానే మనం ఈ సంసారంలో పడి ఈ సంసారాన్ని చూసుకుంటూ మనం ఎవరు అనేది మనం మర్చిపోయాం. అంటే ఇక్కడ ఎవరు, నేను మనిషినా, నేను ఆత్మనా, నేను ఏ స్వరూపాన్ని అనేది మనం మర్చిపోయాం. అందుకే మనకి రమణ మహర్షి చెప్తూ ఉంటారు కదా, నేనెవరిని అని ప్రశ్నించుకోవాలి అని. నేనెవరిని అని ప్రశ్నించుకుంటూ మనం ఎప్పుడైతే విచారణ చేస్తామో మన ఆత్మస్వరూపం మనకి తెలుస్తుంది. ఇది మనందరం తెలుసుకోవాల్సినది. అంటే నేను ఎందుకు వచ్చాను, నేనెవరు, ఈ విచారణ చాలా అవసరం. అప్పుడు మన ఈగలాగానే మనం ఎవరు అనేది తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇది ఇంత చిన్న కథలో మనకి ఇంత చెప్పారనమాట. శ్రీమాత్రే నమః. ఈ కథ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.